వృత్తిలో గత 3 సంవత్సరాల నుండి ముందుకెళ్తున్నాను. ప్రస్తుతానికి కొన్ని ప్లేస్లలో టీచింగ్ కూడా చేస్తున్నాను. ట్రాన్స్జెండర్ బ్లెస్సింగ్ అంటే వేరే లెవెల్. అదృష్టం ఉన్న వాళ్ళకే దొరుకుతుంది, అందరికీ దొరుకుతుంది. నేను ఇక్కడ వచ్చిన ఒక గుడ్ న్యూస్ తోనే మా ట్రాన్స్జెండర్ వాళ్ళ బ్లెస్సింగ్స్ కావాలి కాబట్టి మా యూట్యూబ్ లో 20,000 సబ్స్క్రైబర్స్ అయిపోయారు. సో మీ బ్లెస్సింగ్ తో ఒక చిన్న సెలబ్రేషన్, మీ పర్మిషన్ ఉంటే. దేవుడే చేసింది అంటే దేవుడే మనకి క్రియేట్ చేసింది, మీరెవరు చెప్పడానికి అనేసి ట్రాన్స్జెండర్ కూడా క్వశ్చన్స్ వేస్తున్నారు. సో వాళ్ళకి ఆన్సర్ ఇచ్చే అంత కెపాసిటీ ఉంటే వచ్చి నా వీడియోలో దీని ఆన్సర్ నాకు కావాలంటే ఈ వీడియోలో వచ్చి ఆన్సర్ ఇవ్వండి. థ్యాంక్ యూ ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రియాంక, మాకు ఈ వీడియో తీస్తున్నందుకు, మా వాళ్ళని ఇంత బాగా ఎంకరేజ్ చేస్తున్నందుకు. సో హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇట్స్ మీ యువర్ హల్చల్ ప్రియాంక. ఏంది మళ్ళీ వీడియోలో వచ్చేసిన అనుకుంటున్నారా? ఈ రోజు అయితే మీకోసం క్రేజీ కంటెంట్ తీసుకొని వచ్చినారు. ఏంది అనుకుంటుంటే మీకు క్లారిటీ ఇచ్చేసా. కంటెంట్ వచ్చేసి మన ట్రాన్స్జెండర్ పైన. మన ఇప్పుడు ఏంటంటే 2025 వచ్చేసింది, కానీ ట్రాన్స్జెండర్ పైన వాల్యూ, డిస్రెస్పెక్ట్ అట్లనే నడుస్తుంది. నేను మీకు ఒక మాట చెప్పాలంటే, మన ట్రాన్స్జెండర్ వాళ్ళ బ్లెస్సింగ్ కోసము 100 మంది కాళ్ళ దగ్గర అమ్ముతారు, కానీ ఆ బ్లెస్సింగ్స్ అవ్వగానే వాళ్ళకి డిస్రెస్పెక్ట్, అరే ఆమెందిరా చిల్లర్దిరా అనుకుంటా మాట్లాడతారు. అలాంటి వాళ్ళకి ఈ వీడియో. మన ట్రాన్స్జెండర్ గురించి ఏం మాట్లాడే ముందు వాళ్ళు ఏంటో, వాళ్ళు కూడా ఒక మనిషే, వాళ్ళ దాంట్లో కూడా ఒక బాధ ఉంటది, అన్ని ఉంటది. ఏమంటావు మమత? అంతే, కరెక్ట్. వాళ్ళకి కూడా రెస్పెక్ట్ ఇవ్వాలి అందరూ. సో వాళ్ళని కూడా మనలో మంచిలా గుర్తించాలని అందరినీ ఈక్వల్ గా చూసుకోవాలి, ఈక్వల్ గా నడవాలి. ఇంకో మాట వచ్చేసి మీకు క్లారిటీ ఇచ్చేస్తున్నా, ట్రాన్స్జెండర్ కి ఈ వీడియో నిజం చెప్పాలంటే ట్రాన్స్జెండర్ కోసమే చేస్తున్నా. ఇప్పుడు మన సొసైటీలో ట్రాన్స్జెండర్ గురించి ఇప్పటి వరకు ఎవ్వరు ఆలోచించాలి. ఎక్కడైనా జాబ్ చేయాలన్నా కూడా 10 మంది దగ్గర వాళ్ళు చాలా మాటలు, జాబ్ ఇచ్చేది మీరు, అది మేము ఇది అని చాలా మంది చాలా రకాలుగా మాట్లాడతారు. సో ఇప్పటి నుంచి అట్లాంటివి ఎవ్వరికి కావు అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో అయితే చేస్తున్నాం అన్నమాట. నేను ఆల్రెడీ నా ఇన్స్టా రీల్ లో చూడొచ్చు, ట్రాన్స్జెండర్ తోనే చాలా వీడియో చేసిన. నన్ను కూడా తిట్టారు, కూడా మంచి, మీరు కూడా మంచి. కాబట్టి మీ థింకింగ్ తప్పు, నేను అంటలే నా థింకింగ్ తప్పు అనేసి. మీ థింకింగ్ తప్పు, ఎందుకంటే నేను కోసుకున్నా, నాకు అదే బాధ ఉంటుంది. నా చేతితో రక్తం చూసింది, మీకు కూడా అదే బాధ ఉంటుంది. సో ఎవరిని మీరు అది చేయకండి. అరే నువ్వు ఇట్లా ట్రాన్స్జెండర్ని మనం ఊరికనే కింద పడేస్తూనే ఉంటాం, కానీ అది మనకొద్దు. ఎందుకంటే సక్కా మాలి కేకే అనుకుంటా నడుస్తూనే ఉంది. అందరు మనుషులు ఒకటే. దేవుడే చేసింది అంటే దేవుడే మనకి క్రియేట్ చేసింది, మీరెవరు చెప్పడానికి అనేసి ట్రాన్స్జెండర్ కూడా క్వశ్చన్స్ వేస్తున్నారు. సో వాళ్ళకి ఆన్సర్ ఇచ్చే అంత కెపాసిటీ ఉంటే వచ్చి నా వీడియోలో దీని ఆన్సర్ నాకు కావాలంటే ఈ వీడియోలో వచ్చి ఆన్సర్ ఇవ్వండి. అండ్ వీడియో అన్ని ఎందుకులే కానీ లేటు, మన ట్రాన్స్జెండర్ కోసం కొత్త జాబ్ ఓపెన్ చేసేసారు ఆల్రెడీ. ఎవరు అనుకుంటున్నారా? మన మాధవన్న ఇంకా వాళ్ళ ఫ్యామిలీ. మాధవన్న ఎవరో మీకు చాలా క్వశ్చన్స్ రావచ్చు, నాకు తెలిసి. మా సొంత అన్నయ్య వాళ్ళ ఫ్రెండ్. స్టార్టింగ్ అసలు ఈ కంటెంట్, అరే కాన్సెప్ట్ ఎట్లా వచ్చింది అనేసి నాకు చాలా క్వశ్చన్ మార్క్. ఎందుకంటే మన సొసైటీలో ట్రాన్స్జెండర్ గురించి అసలు వాల్యూ లేని ప్లేస్ లా ఈ ప్లేస్ ఎట్లా ప్రొవైడ్ చేసిర్రు అనేసి నాకు ఇప్పుడు కూడా క్వశ్చన్ మార్కే. అది అడుగుదాం. ఇంకా మీ ట్రాన్స్జెండర్ వాళ్ళు కూడా ఉన్నారు మనతో పాటు. ఒకసారి కెమెరా చూపించండి. వీళ్ళందరూ అంటే కొత్తగా ఇప్పుడే స్టార్ట్ అయింది కాబట్టి వీళ్ళందరూ మా ట్రాన్స్జెండర్స్. అంటే ట్రాన్స్జెండర్ చెప్ప మా అక్కలే, మా అమ్మలే, మా అక్కలే. సో ఇంకో మాట చెప్పాలంటే, హాయ్ అక్క, ఎట్లున్నారు? బాగున్నానా? సో అక్క మోడల్ అనిపిస్తున్నా నాకంటే. సో ఇక్కడ మనకి ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు ఒక అక్క ఉంది. అక్క అయితే దాచుకుంటుంది, జర తీసుకోవాలి.
ఫస్ట్ అయితే నీ దగ్గర నుంచి స్టార్ట్ చేస్తాక రెండాక హాయ్ చెప్పండి మా సబ్స్క్రైబర్స్ కి. హాయ్ అందరికి నమస్కారం. నేను మీ ప్రేమ్లీలా జూట్ బ్యాగ్ మేకర్ ప్రేమ్లీలా క్రియేషన్ ఆర్గనైజేషన్ నుండి ఒక ట్రాన్స్ విమెన్ ఈ విధంగా తెలంగాణలో ఒక నక్షత్రంగా ముందుకు సాగుతుందంటే ట్రాన్స్జెండర్ సొసైటీ మొత్తం గర్వించదగిన విషయము. ముఖ్యంగా ఒక వీడియో వ్యక్తి ట్రాన్స్జెండర్ మధ్య వచ్చి ట్రాన్స్జెండర్ కూడా ఈ విధంగా డెవలప్ అవుతారా, వాళ్ళ కాళ్ళపైన నిలబడతారా అనే ఆ చిన్న థాట్ రావడం చాలా అమేజింగ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనేంటంటే ఒక గత 3 సంవత్సరాలు జూట్ బ్యాగ్స్ వృత్తిలోనే ఉంటున్నాను. ఈ జూట్ బ్యాగ్స్ ఏంటంటే ఇది ఈకో ఫ్రెండ్లీ, ప్రకృతిని కాపాడే ఒక మంచి సాధనమైన వస్తువు కాబట్టి చిన్నపిల్లలు మొదలుకొని పెద్దల వరకు ఎంతో యాక్టివ్గా, ఎంతో సింపుల్గా, ఎంతో వయ్యారంగా ఉండే బ్యాగ్స్ కానీ పౌచెస్ కానీ వాటర్ బాల్స్ సంబంధించి ఇటు మెన్స్ కి, ఫీమేల్స్ కు, బాయ్స్ కు, కిడ్స్ కి అందరు కూడా మా దగ్గర అవైలబుల్ ఉండే ఒక బాయ్స్ ని బ్యాగ్స్ ని కుట్టడం అనేది నాకు వృత్తిగా ఎంచుకున్నాను. ముఖ్యంగా దీంట్లో ఉన్న లైఫ్ ఏంది, ఆ యొక్క సంతోషం ఏంటంటే ఎవరైనా 4 రూపాయలు వస్తే ఆనందపడతారేమో కానీ నాకు సొసైటీ నుండి వచ్చే ఒక మంచి వర్డ్స్ మీలాంటి వాళ్ళు కూడా ఈ విధంగా ఉంటారనే ఆలోచన, ఆ యొక్క పదాలే నాకు చాలా సంపదతో ధనంతో కూడుకున్న వర్డ్స్ కాబట్టి నా యొక్క వృత్తిలో గత 3 సంవత్సరాల నుండి ముందుకెళ్తున్నాను. ప్రస్తుతానికి కొన్ని ప్లేస్లలో టీచింగ్ కూడా చేస్తున్నాను. మా ట్రాన్స్జెండర్స్ వ్యక్తులని వాళ్ళ ప్రేమించి వాళ్ళని కూడా ఒక మంచి స్థాయిలో నిలబెట్టాలని, వారు కూడా సమాజంలో గౌరవం లభించాలని, ముఖ్యంగా మా ట్రాన్స్జెండర్స్ కొన్ని షాప్ల దగ్గర బజార్ దగ్గర ఉన్నప్పుడు వాళ్ళకు కూడా వాళ్ళ మనసులో అనిపిస్తుంది, నేను ఎప్పటికీ భిక్షాటన చేయాలా, నేను పుట్టింది ఒక భిక్షాటన చేసుకోవడానికి అనే ఆలోచన వాళ్ళు పుట్టినా కూడా వాళ్ళు స్వశక్తిగా తమ జీవితాలను నిలబెట్టుకోవాలనే ఆలోచనలు కొంతమంది ఉంటారు. వాళ్ళు కొంతమందిని ఈరోజు మీకు పరిచయం చేపిస్తారు ఈ ఛానల్ ద్వారా. ఈ యొక్క ట్రైనింగ్ సెంటర్ లో ట్రాన్స్జెండర్స్ కాకుండా ఎల్జిబిటి కమ్యూనిటీలో లెస్బియన్స్, బైసెక్షువల్, గేస్, ట్రాన్స్జెండర్స్, ట్రాన్స్ మెన్స్ కూడా ఉంటారు. వీళ్ళందరికీ నేను ఫ్రీ ట్రైనింగ్ ఇస్తున్నాను. రీసెంట్ గా మనము FSW వాళ్ళకు కూడా ట్రైనింగ్స్ ఇస్తున్నాము. ఫీమేల్ సెక్స్ వర్కర్స్ కూడా ఈ యొక్క ట్రైనింగ్స్ ఇస్తున్నాము. కాబట్టి ఇలాంటి వారిని సొసైటీకి పరిచయం చేయడం మీ ఛానల్ అదృష్టం అనుకుంటున్నా. రెండోది వచ్చేసేసి నేను ఏదైతే చేస్తున్నానో అది ప్రీతికరంగా చేస్తున్నాను. దీని వల్ల లాభం వస్తుంది, నష్టం వస్తుంది అనే ఆలోచన నాకు లేదు. సొసైటీలో ఒక గుర్తింపు వస్తే చాలనే ఆలోచనతోటి నేను బ్రతుకుతున్నాను. 10 మందికి విద్యను కూడా నేర్పిస్తున్నాను. అదే వీడియోలో ఇప్పుడు మా యొక్క ట్రాన్స్ సిస్టర్స్ అందరు మీకు పరిచయం అవబోతున్నారు. అక్క ఒక క్వశ్చన్ అడుగుతా మీకు ఫైనల్ గా, మీరు దీంట్లో అంటే ఈ జాబ్ స్టార్ట్ చేయకముందు మీకు బ్యాక్గ్రౌండ్ అంటే మనుషులు ఎట్లుంటారు మీకు ఐడియా ఉండొచ్చు, మాటలు విన్నారా ఎప్పుడైనా? ఫస్ట్ నేను ఈ జూట్ బ్యాగ్స్ ట్రైనింగ్ ముందుకు బేకింగ్ చేసేదాన్ని. బేకింగ్ చేస్తున్నప్పుడు షాప్ ఎక్కుతున్నప్పుడు నీకు ఇంత మంచి చేతులు కాళ్ళు ఉన్నాయి, ఆ మొఖం ఉంది, ఎందుకు నువ్వు చేతులు చాపి ఆడుకుంటావు, ఏదైనా పోయి బతకొచ్చు కదా, ఏమైనా చేసుకోవచ్చు కదా అని అలాంటి వర్డ్స్ చెప్తుంటే నేను అనుకునేదాన్ని, నిజమే కదా నా బ్రతుకు ఎందుకు అని ఒక బాధ చిన్న ఎక్కడో తలిగేది. కానీ ఏం చేస్తాం, ఏదైనా ఆఫీస్ లో పోయి జాబ్ చేస్తున్నామంటారు, గేరా, 0.5 రా, చెక్కగాడరా అని ఒక పదాలు విన్నాను కాబట్టి ఆ యొక్క ఉద్యోగానికి వెళ్ళకుండా నేను ఈ యొక్క బెగ్గింగ్ ని కానీ ఈ సమాజంలో బ్రతకాలంటే పైసా ఖచ్చితంగా ఉండాలి. ఆ పైసా మాకు ఇక్కడ పోతే కూడా రాదు. ఈ యొక్క బెగ్గింగ్ లేకుంటే సెక్స్ వర్క్ వల్లనే వస్తుంది. కానీ అది కూడా వద్దనుకొని నా యొక్క వృత్తి ఏదైతే ఉందో ఇప్పుడు జూట్ బ్యాగ్స్ లాగా ఆ యొక్క వ్యాపారాన్ని అంచెలంచెలుగా ఇప్పటి వరకు 80 సాఫ్ట్వేర్ కంపెనీలలో చేస్తూ ఈ సంవత్సరం అంటే గత డిసెంబర్ నుండి ఆ సంవత్సరంలో 18 లక్షల యొక్క టార్గెట్ ని 1 year లో నేను పూర్తి చేసుకొని నా యొక్క ప్రేమ్లీలా క్రియేషన్ అనే ఒక సంస్థని అంచెలంచెలుగా పైకి తీసుకెళ్తూ ఉన్నాను. నిన్ను నువ్వు నమ్మి ముందుకు సాగు. అండ్ మీరు ఎన్ని మాట విన్నారు కానీ నేను కూడా ఇట్లానే అంటే మనం కూడా రోడ్ పైన పోతాం, చాలా మంది దగ్గర అంటే నేను చాలా మందిని కలిసిన అక్కడ ట్రాన్స్జెండర్ని. ఎందుకంటే నాకు ట్రాన్స్జెండర్ అంటే ఒక రెస్పెక్ట్, ఒక నాకు ఇష్టం. ఎందుకో అది ఎందుకు ఇష్టమో నాకు తెలియదు. ఎందుకంటే వాళ్ళ దగ్గర ఒక తల్లి ప్రేమ, చెల్లె ప్రేమ, అక్క ప్రేమ అన్ని దొరుకుతాయి. కానీ కొంతమంది ఉంటారు
ఒరిజినలా కాదా తెలియదు కానీ పైసలు గుంజుకొని పోతారు. ఎందుకు అట్లా? వాళ్ళు ఒరిజినల్ అవ్వచ్చా లేకపోతే ఏంది? వాళ్ళ వల్లనే కదా ఇప్పుడు మీకు చిన్న పేరు మంచి చెడు అనేది 2 పదాలు ఉంటాయి. హిజ్రాలు భైరూపిలు అని 2 పదాలు ఉన్నాయి. హిజ్రాలు ఎవరు కూడా మనుషులను కొట్టారు, హిజ్రాలు ఎవరు కూడా మనుషులను తిట్టారు. దీవిస్తారు, రూపాయి వాళ్ళకి ఇస్తారు హిజ్రాలు. కానీ కొంతమంది వ్యక్తులు ఎవరు తెలుసా, వాళ్ళు డబ్బుకు ఆశపడి సొసైటీకి వేరే వాళ్ళకు పేరుని చెరిపి వీళ్ళు బ్రతికే వాళ్ళు ఉన్నారు. ఇలాంటి బహిరూపి వాళ్ళని మేము యాక్సెప్ట్ చేయము. అలాగే అలాంటి వ్యక్తులను మీకు గుర్తుపట్టాలంటే కూడా చాలా కష్టము. చూడడానికి వాళ్ళు కూడా ఒక అచ్చము చీర కట్టిన ప్రతి ఒక్కరూ అమ్మాయిలాగానే కనబడతారు కాబట్టి వాళ్ళు కూడా ఆ విధంగా కనబడి నిజమైన ట్రాన్స్జెండర్స్ కానీ హిజ్రాలని బ్లేమ్ చేయడానికి ఇలాంటి వ్యక్తులు ముందుకు వస్తున్నారు. ఇప్పుడు మీరు గమనించాల్సింది ఏంటంటే వాళ్ళకు కూడా మీరు ఎవరైతే వస్తున్నారో వాళ్ళకు మీ యొక్క టాలెంట్ ఏమైనా ఉంటే మీకు ఉపాధి కల్పిస్తామనో లేకుంటే మీకు ఏమైనా ఆర్థిక సపోర్ట్ కావాలంటే అలా మాట్లాడి వాళ్ళని మీరు ఎంకరేజ్ చేయండి. అప్పుడు వాళ్ళు ఎక్కడన్నా ఒక దగ్గర చిన్న మనసుకు టచ్ అయ్యేవాడు కలుగుతుంది. ఇంకో మాట అక్క, ఓపెన్ గా అడిగేస్తున్నా. ఇప్పుడు ఏంటంటే మన ట్రాన్స్జెండర్ ఇప్పుడు ఏంటంటే చాలా మంది కష్టపడద్దు అనేసి ఒక థాట్ లో వచ్చేసారు. బెస్ట్ ప్లేస్ ఏం చూస్ చేసుకుంటున్నారంటే అడుక్కోవడం. ఏ విధంగా? ట్రాన్స్జెండర్ రూపం వేసుకొని అడుక్కోవడం. ఇది అన్ని జరుగుతున్నాయి. వాళ్ళ వల్ల మీకు పేరు గలీజ్ వస్తుంది. మీరు దీనికి ఏం చెప్తారు? ముఖ్యంగా నేను చెప్పాలనుకుంటున్నా ఒకటే మాట, ఇచ్చేవాడు కంటే ఇప్పించే దాత మేలని మేము అంటాము. ఇప్పుడు నీ ఇల్లు గృహప్రవేశం అవుతుంటే పక్కనోడు ఏమంటాడు, ఇయ్యొద్దు అని అంటాడు. ఇంకో పక్కనోడు ఏమంటాడు, ఇయ్యి అంటే. ఎందుకు? ఇవి పురాణాలలో ట్రాన్స్జెండర్ వ్యక్తుల కోసము రాయబడ్డది. వాళ్ళు మన ఇంటికి వస్తే మంచి జరుగుతుంది కాబట్టి వాళ్ళకి ఇవ్వాలనే ఆలోచన ఉంటుంది కాబట్టి ఉన్నవాడు ఇస్తాడు, లేనివాడు ఏదో ఒకటి చేసుకొని వెళ్తాడు. కానీ ఇప్పుడున్న సొసైటీలో ట్రాన్స్జెండర్స్ వ్యక్తులని మీరు గుర్తించి వారికి జీవనానికి సంబంధించి ఏదైనా ఉపాధి మీరు కల్పించండి. మీ ద్వారా కలిగితే వాళ్ళకు నెలకు ఒక రేషన్ ప్యాకెట్ అనేది ఇప్పియండి. మీ ద్వారా కలిగితే మీ ఆఫీస్లో కావచ్చు, మీ సంఘంలో ఎక్కడైనా కానీ ఒక చోట్ల ఒక ఉద్యోగం కల్పియండి. వాళ్ళు మిమ్మల్ని ఎప్పటికీ నెత్తి మీద పెట్టుకొని కూర్చొని చూస్తారు. ఈ కాలంలో ప్రతి ఒక్కరు ఏదన్నా మోసం చేయడానికి ఫస్ట్ వస్తారు, కానీ ట్రాన్స్జెండర్స్ ఎప్పుడు కూడా మోసం చేయరు. మోసపోతారు ట్రాన్స్జెండర్ ఇతరుల వల్ల చాలా మోసపోతారు, కానీ వాళ్ళు మాత్రం మోసం చేయరు. కాబట్టి మీకు నేను ఒక సిస్టర్గా, ఒక తల్లిగా, ఒక మీరేదనుకున్న ఒక మాట చెప్తాను. ట్రాన్స్జెండర్స్లకి అన్యాయం చేయదు, వాళ్ళని బాధ పెట్టదు. వాళ్ళు కూడా మీ కుటుంబంలో చెల్లో, అక్కనో, అమ్మనో, అన్ననో ఏదో ఉండొచ్చు. వాళ్ళు కూడా దేవుని యొక్క స్వరూపము. థ్యాంక్ యూ అక్క, మీరు ఇంత మంచి మాటలు చెప్పారు. నాకు గూస్ బంప్స్ వస్తున్నాయి మొత్తం మీ మాటలు విని. కానీ ఇవన్నీ చూశాక మీకు ఒక థాట్స్ రావచ్చు, ఏంది ఈమె ఇట్లా చేస్తుంది, ఇలాంటి వీడియోస్ ఎందుకు ఈమె. కానీ నాకు మన భగవద్గీతలోనే రాసి ఉంది, మన ట్రాన్స్జెండర్ దేవుడితో సమానమే అనేసి. శివుడికి అర్ధనారీశ్వరుడు ఎంతనో ట్రాన్స్జెండర్స్ అంటే అంతే విలువ. సో మీరు దేవుడి రూపం తీసుకోలేరు, మీరు జడ్జి చేయకండి. నా తరపు నుంచి ఎంతైతే దీనికోసం ఫైట్ చేస్తానో లేకపోతే దీనికోసం స్టాండ్ తీసుకుంటానో నాకు తెలియదు, కానీ నేనైతే నా తరపు నుంచి ఒక 10 మెంబర్స్ని మార్చినా నా కోసం అది ఎక్కువ అవుతుంది. ఇంకోటి చెప్పాలంటే ఈ ఆఫీస్కి సపోర్ట్ చేసిన సార్, మన రేవంత్ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఇలాంటి దానికి మీరు సపోర్ట్ చేస్తున్నారు. మన ట్రాన్స్జెండర్కి ఒక ఆఫీస్, ఒక వాల్యూ, ఒక రెస్పెక్ట్ ఇప్పిస్తున్నారు కాబట్టి థ్యాంక్ యూ సో మచ్ రేవంత్ రెడ్డి గారు. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడైతే స్టార్ట్ చేద్దాం. థ్యాంక్స్ అక్క. సో మీ పేరు? కూర్చోండి అక్క, పర్లేదు. సమీరా. మీ పేరు? మమత. మీ పేరే? మీ పేరు? నందిని. మీ పేరక్క? దిశ. నిషా. వద్దా? మీ పేరు? సోని. సో అందరికీ నమస్కారం. అందరికీ అండ్ ప్రౌడ్ ఆఫ్ యూ ఆల్. దీంట్లో ఒక పాట రావడానికి థ్యాంక్ యూ సో మచ్. మీరు మీ వాల్యూ తీసుకుంటున్నారు, మీ స్టాండ్ తీసుకుంటున్నారు కాబట్టి ప్రౌడ్ ఆఫ్ యూ అండ్ సెల్యూట్ ఎవ్రీవన్. థ్యాంక్ యూ సో మచ్. పట్టుకొని నేర్చేదే నడకంటే దీంట్లో జాయిన్ అవ్వడానికి అసలు ఇది ఎట్లా స్టార్ట్ అయింది, ఎవరు స్టార్ట్ చేసిర్రు అనేసి నాకైతే పిచ్చి లేచిపోతుంది. ఆమెనైతే పిలుద్దాం. ఆమె ఎవరు? హీరోయిన్, మన
మనకి ఒక ఇన్స్పిరేషన్, ట్రాన్స్జెండర్కి ఒక ఇన్స్పిరేషన్ అయింది కాబట్టి ఆమె గురించి ఎంత చెప్పినా మనకు తక్కువే. ఆమె మా అన్న వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ తల్లి కాబట్టి నాకు కూడా అమ్మనే అవుతుంది. రండి గైస్. సో మీకైతే నేను కొన్ని క్వశ్చన్లు వేద్దాం అనుకుంటున్నా. తప్పకుండా. థ్యాంక్ యూ ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రియాంక, మాకు ఈ వీడియో తీసినందుకు, మా వాళ్ళని ఇంత బాగా ఎంకరేజ్ చేస్తున్నందుకు. సో సొసైటీలో ఇలాంటి వర్క్ చేస్తున్న చాలా థ్యాంక్స్. చాలా గ్రేట్. థ్యాంక్ యూ అండి. మాకు ఇలాంటి దాంట్లో మీరు అవన్నీ వదిలేనండి. నాకైతే ఒకటి చాలా క్వశ్చన్ మార్క్ అయిపోయింది. ఏంటి అసలు మీకు ట్రాన్స్జెండర్ గురించి థాట్ ఎట్లా వచ్చింది? నేను ఈ ఫీల్డ్ లో దాదాపు 20 years నుంచి చేస్తున్నాను. నేను సెక్స్ వర్కర్స్ ని, ట్రాన్స్జెండర్స్, ఎంఎస్ఎంస్, HIV పాజిటివ్స్ అన్ని గ్రూప్స్ తో వర్క్ చేస్తాను. ఇప్పుడు ట్రక్ డ్రైవర్స్ తో కూడా వర్క్ చేస్తున్నాను. ఎంత దూరమున్నా సో వీళ్ళకి ఏదో ఒకటి చెయ్యాలి అనేసి నాకు ముందు నుంచి ఉండే. సో ఆ అవకాశం వచ్చింది కాబట్టి మనకి డొనేట్ చేయడం వల్ల మనకి వీళ్ళకి ఎందుకు చేయొద్దు. ప్రేమిలా చాలా మంచి ట్రైనర్, తనకు ఎన్నో అవార్డ్స్ వచ్చినాయి, గవర్నమెంట్ నుంచి గుర్తింపు ఉంది. అలాంటి మంచి ప్లాట్ఫామ్ దొరికినప్పుడు ఎందుకు వీళ్ళకి ఉపాధి ఇవ్వదు? బెగ్గింగ్ ఒకటి వాళ్ళ ఫ్యూచర్ కాదు కదా. ప్లస్ వీళ్ళకి చాలా లీగల్లీ చాలా రిస్క్లు ఉన్నాయి. వాళ్ళ హస్బెండ్స్ లవ్ చేస్తున్నామని చెప్పి డబ్బులు తీసుకొని చాలా మంది చనిపోవడం. వాళ్ళకి సైకలాజికల్ సపోర్ట్ తో పాటు వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడం వల్ల వాళ్ళకి యూస్ఫుల్ ఉంటుంది. ఇన్కమ్ జనరేషన్ వయసునంతసేపు సెక్స్ చేస్తారు, తర్వాత అప్పుడు ఏం చేయాలి? ఆ ఏజ్ వచ్చినప్పుడు ఇక్కడ కూర్చొని కుట్టుకొని 4 ఆర్డర్స్ తెచ్చుకొని వాళ్ళ స్వయం ఉపాధి చేసుకునే ఉద్దేశంతో సెంటర్ స్టార్ట్ చేయడం. ఎన్ని ఇయర్స్ అవుతుంది అక్క ఈ స్టార్ట్ చేసి? ఇప్పుడు రీసెంట్లీ 5 months అవుతుంది. 5 months అవుతుంది. మీకు ఒక గుడ్ న్యూస్ చెప్పాలా? మనకి ఈ బ్రాంచే కాదు, ఇంకో బ్రాంచ్ ఉంది. మేడం అయితే దాపెడుతున్నారు, ఇప్పుడైతే ఓపెన్ అవుతారు. మేడం, మనకి ఏడేడో బ్రాంచ్ ఉంది. అసలు ఈ ఆఫీస్ పేరు ఏంటి, ఎట్లా స్టార్ట్ అయింది, ఎవరు పెట్టారు, అన్ని క్వశ్చన్స్ ఉన్నాయి. నాకు అన్ని దానికి ఆన్సర్ కావాలి. మనకి హ్యాబిట్స్ లో ఇచ్చారు ఫ్రీ ప్రైమసెస్ ఇచ్చేసారు. మిషన్స్ ఫ్రీ, ఒక 10 మిషన్లు, ఇక్కడ 5 అయితే అక్కడ 10. సో జూట్ మెటీరియల్స్ కూడా అన్ని ఇచ్చేసారు. అక్కడ మేము FSW సెక్స్ వర్కర్స్ అండ్ HIV పాజిటివ్స్ అఫెక్టెడ్ వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నాం అక్కడ. సో ఇక్కడ డిఫరెంట్ వింగ్, అక్కడ డిఫరెంట్ వింగ్. మన రేవంత్ రెడ్డి ఎట్లా సపోర్ట్ చేస్తున్నారు మీకు అనేసి క్వశ్చన్ మార్క్ పబ్లిక్ కి, దానికి ఆన్సర్ ఇవ్వండి. రేవంత్ రెడ్డి గారు చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు. ఎందుకంటే ట్రాన్స్జెండర్స్ కలగానే స్టాల్ కూడా వాళ్ళు ఫ్రీ ఇవ్వడం జరిగింది. శిల్పారామంలో అక్కడ ఎన్ని ప్రోగ్రామ్స్ ఇనాగ్రేషన్ లో స్టాల్స్ అన్ని ఉన్నా కూడా మా స్టాల్ నే ఫోకస్ చేసి తన ఇన్స్టాల్ లో పెట్టుకున్నాడు. సో దాని నుంచి నేను షేర్ కూడా చేస్తాను మీతో. అండ్ మీరైతే ఇంత మంచి, అంటే నేను ఎక్స్ప్రెస్ చేయలేను, ఎందుకంటే మన జనరేషన్ లో 2025 వచ్చింది కానీ ట్రాన్స్జెండర్ కి వాల్యూ లేదనేసి ఇప్పుడు కూడా లేదు. కానీ మీరు సాధించారు. ఒక 10 మందికైనా మీరు రెస్పెక్ట్, ఒక వాల్యూ, ఒకటి స్టాండ్ ఇచ్చారు కాబట్టి హ్యాట్స్ ఆఫ్. అండ్ మీరు ఇట్లానే చాలా మంచి పని చేస్తూ మమ్మల్ని కొంచెం ఎంకరేజ్ చేస్తూ, అంటే మీరు ఎంత చేసినా నేను మీ దగ్గరకు వచ్చి చాలా నేర్చుకునేది ఉంది. ఇలాంటి యాక్చువల్లీ నేను కూడా ఇట్లా చాలా థింకింగ్స్ వస్తాయి కానీ మనకంత పవర్ లేదు, స్టార్ట్ చేయ మనకంత నాలెడ్జ్ లేదు. మీరైతే చేసేది యాక్చువల్లీ నాకు ముందు నుంచే ట్రాన్స్జెండర్ పైన చాలా ఇది ఉండే. కానీ ఇప్పుడు నా ఫ్రెండ్స్ లో చాలా మంది ట్రాన్స్జెండర్ ఉన్నారు. మీకు అందరు ట్రాన్స్జెండర్ కి చెప్తున్నా, మీకు భయపడే అవసరం లేదు. మీరు బెగ్గింగ్ చేస్తున్నారు, బెగ్గింగ్ చేసిన తర్వాత వాళ్ళు అడుగుతారు కాల్ చేతులు ఏవో మీరు వర్క్ చేసుకోవచ్చు కదా అనేసి. మీరు క్వశ్చన్ వేస్తారు, అరే నువ్వే వర్క్ ఇస్తావా అనేసి. కానీ వాళ్ళకి మాటలు ఉండదు. ఇక్కడ మేము వర్క్ ఇస్తాం మీకు, ఎంత మంది వచ్చినా వాళ్ళందరికీ రెస్పెక్ట్ తోనే మేము ఇక్కడ స్టాండ్ తీసుకుంటాం మీకోసం. ఇక్కడ మీకు అలాంటివి ఏముండదు, అంటే మీకు డిస్కరేజ్ చేసి మీ గురించి తప్పుగా మాట్లాడి ఏముండదు. ఎందుకంటే ఒక యూనిటీ వీళ్ళు ఫామ్ చేసుకున్నారు, యూనిటీగా ఉంటున్నారు, ఒక ఫ్రెండ్లీ లాగా ఉంటున్నారు. మేడం కూడా చాలా ఫ్రెండ్లీగా ఉంటారు. కొంచెం స్ట్రిక్ట్ గా నాకు కూడా అనిపించింది మాటల్లో, కానీ స్ట్రిక్ట్ అయితే కాదు, మాటలే అంత ఆంటీవి. సో ఇట్లానే
సక్సెస్ అవ్వాలి మీరు. అండ్ ఈ జూట్ బ్యాగ్స్ మీరు స్టార్ట్ చేశారు, దీని గ్రోత్ ఎక్కువ అవ్వాలని కోరుకుంటున్నాం. ఇప్పుడు మీరు కూడా దీంట్లో పార్ట్ తీసుకుంటారు కాబట్టి మీరు కూడా వాళ్ళకి ఒక లైఫ్ ఇచ్చినట్టే. ఈ వీడియో త్రూగా చాలా మందికి రీచ్ అయ్యి వాళ్ళకి ఇంకా ఆర్డర్స్ వచ్చేస్తే మీరు కూడా వాళ్ళకు ఇండైరెక్ట్ గా సపోర్ట్ చేసినట్టు. అది కూడా కరెక్టే. అండ్ ఇక్కడ శాలరీ స్టార్టింగ్ 50,000 నుంచి స్టార్ట్ అవుతుంది. అండ్ ప్లస్ ఇన్సెంటివ్, మీరు ఆర్డర్ ఇప్పిస్తే మీ త్రూ ఆర్డర్స్ వస్తే మీకు 15,000 ప్లస్ ఇన్సెంటివ్స్ కూడా మీకే. వాళ్ళు ఏం ముచ్చుకోరు మీ తరపు నుంచి ఏదైనా ఆర్డర్స్ వస్తాయి, గుర్తుపెట్టుకోండి. సో లేట్ చేయకండి. అండ్ నేను ఇక్కడ వచ్చిన ఒక గుడ్ న్యూస్ తోనే మా ట్రాన్స్జెండర్ వాళ్ళ బ్లెస్సింగ్స్ కావాలి కాబట్టి మా యూట్యూబ్ లో 20,000 సబ్స్క్రైబర్స్ అయిపోయారు. సో మీ బ్లెస్సింగ్ తో ఒక చిన్న సెలబ్రేషన్, మీ పర్మిషన్ ఉంటే స్టార్ట్ చేద్దాం. ఎందుకులే అదృష్టంగా భావిస్తాం మీరు మా మధ్య సెలబ్రేట్ చేసుకుంటాం. అది సెలబ్రేట్ చేసుకుందామన్న థాట్ తెచ్చుకున్నాం, మీతోనే సేవ్ చేసుకుంటే కొంచెం బ్లెస్సింగ్స్ వస్తుంది అనేసి. సో అంటారు కదా, మాటల్లోనే కాదు చాతల్లో కూడా ఉండాలి. అంతే. ట్రాన్స్జెండర్ ని బ్లెస్సింగ్స్ ఏ మీకు కావాలని మీరు అనుకుంటున్నారు, ఒక్కసారి ఆ మనుషులతో ఉండండి, మీకు అర్థమవుతుంది ఆ మనిషి ఏందో. సో ఎందుకు లేట్, స్టార్ట్ చేద్దాం మన ట్రాన్స్జెండర్ వాళ్ళతో ఒక చిన్న సెలబ్రేషన్ 20,000 ని. సో లేట్ చేయకండి. మన మేడం కూడా కొంచెం సపోర్ట్ చేశారు. మేడం గిఫ్ట్ ఇస్తారంట నాకు తర్వాత, అట్లా చెప్పాలి. సో స్టార్ట్ చేద్దాం. సో మన యూట్యూబ్ లో ఫైనల్ 20,000 సబ్స్క్రైబర్ అయితే అయిపోయారు. అండ్ మీతో ఒక చిన్న రిక్వెస్ట్, మీ అందరి బ్లెస్సింగ్ నాకు అవసరం కాబట్టి మీకు చెప్తున్నా, ప్లీజ్ దయచేసి నాకు బ్లెస్సింగ్స్ అయితే ఇవ్వండి. అందరికి బ్లెస్సింగ్ అవసరం. అండ్ ట్రాన్స్జెండర్ బ్లెస్సింగ్ అంటే వేరే లెవెల్. అదృష్టం ఉన్న వాళ్ళకే దొరుకుతుంది, అందరికీ అంటే దొరుకుతుంది. నెక్స్ట్ ఇట్లా మాట్లాడతాం కానీ ఇవన్నీ కాదు, ఇప్పుడైతే సెలబ్రేషన్ అయితే చేస్తాం. సో ఫైనల్లీ మేమైతే సెలబ్రేషన్ ఇక్కడ ఆమె 20,000 సబ్స్క్రైబర్స్ వచ్చినందుకు ఈ సందర్భంగా నేను స్వీట్ చేస్తున్నాము. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్స్ అక్క. థ్యాంక్ యూ అక్క. ఒక స్వీట్ ఎక్కువ అయిపోయింది అక్క. ఇంకా కావైపోతుంది ఒక్కసారి. అదే కదా. ఫోటోస్ కొట్టండి, నార్మల్ ఉన్న వాళ్ళు ఫోటోస్ కొట్టండి. జల్దీగా చాక్లెట్ కూడా నీకే. నార్మల్ ఉన్న వాళ్ళు ఫోటోస్ కొట్టండి మా. అక్క పేరు సోని అన్నమాట. మీరు అడగొట్టకు వస్తే కలవండి అన్న. అన్నమాట ఎవరైనా కలవాలనుకుంటే అక్కతో కలవచ్చు. PS opposite లోనే ఉంటుంది అక్క. ఒకేషన్ అయితే మీకు షేర్ చేస్తున్నారు ఆల్రెడీ. అడ్డగుంటా to correct it, PS opposite. అమ్మ క్లయింట్ మీరు. Thank you అక్క. మా చెల్లి మా వాళ్ళ ఏంటో ఫస్ట్ అయితే మేడం అయితే ఎంకరేజ్ వెళ్ళిపోతున్నారు, జుట్టు ఖరాబ్ అయితే అన్న పోతారా చెప్పి మా అందరి గురించి ఆలోచిస్తున్నారే. సో గైస్ మా ఫ్రెండ్ కి 20K సబ్స్క్రైబర్స్ అయినందుకు మేము ఈ సెలబ్రేషన్ చేసాం అన్నమాట. ఇట్లానే సపోర్ట్ చేయండి, ఇట్లానే సబ్స్క్రైబ్ గ్రూప్ ఫోటో నచ్చండి. లేవు అసలు మా సంతోషం ఇది. ఇట్లా చేసుకుంటేనే సెలబ్రేషన్ అన్నమాట, తింటే కాదు సెలబ్రేషన్.
हलचल गैंग फोटोई बाहर बन के आऊं कभी तुम्हारी दुनिया में गुजर नहीं वीडियो इसी को? जिंदगी इसी तमन्ना में